హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే సాటర్డే నైట్ వ్లాగ్ అన్నమాట. ఆల్రెడీ సండే ఇది పోస్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ మీకో విషయం చెప్దామని మళ్ళీ ఈ వీడియో అయితే పెడుతున్నానన్నమాట. ఏంటంటే ఇంకా గుడికొచ్చాం గదండీ! అక్కడేంటంటే నాకు కొంచెం విచిత్రంగా అనిపించిందనమాట గుడిలో మాత్రం. ఏమైందంటే ఫస్టు గుడిలో అయితే వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిపిస్తున్నారండి. కాకపోతే కళ్యాణం జరిపించేటప్పుడు ఏంటంటే అందరూ కూడా క్లాప్స్ కొడుతున్నారనమాట. నార్మల్‌గా అయితే మనం అందరం కూడాను దండం పెట్టుకుంటాం కదా! కానీ అక్కడేంటంటే అమ్మవారికి ఇంకా ఇది స్వామివారికి ఏంటంటే తలంబ్రాలు వేసేటప్పుడు అందరూ కూడా క్లాప్స్ కొడుతున్నారనమాట. నాకైతే తెలీదు. ఫస్ట్ టైమ్ నేనైతే ఇలా చూస్తున్నాను. ఆ గుడికి వెళ్ళడం కూడా నేను ఫస్ట్ టైమ్ అనమాట. నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. మరి మీకు తెలుసో లేదో నాకు తెలీదు గానీ, నాకైతే ఇది మాత్రం ఫస్ట్ టైమ్ అనమాట. అందరూ కూడా క్లాప్స్ కొడుతున్నారు. అంటే అమ్మవారికి పూజ కడుతున్నప్పుడు కూడాను క్లాప్స్ కొడుతున్నారనమాట. ఎవ్వరు కూడా దండం పెట్టుకోవట్లేదు. అందరూ ఇలానే క్లాప్స్ కొడుతున్నారు. హారతి ఇచ్చేటప్పుడు కూడా క్లాప్స్ కొడుతున్నారండి. ఏంటో నాకు మొత్తం కూడా కొంచెం కొత్తగా అనిపించింది. ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీకెక్కడైనా అంటే మీరెప్పుడైనా చూసారా ఇలా క్లాప్స్ కొట్టడం? ఎవరైనా చూసుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. నాకు మాత్రం ఫస్ట్ టైమ్ అనమాట. కొంచెం విచిత్రంగానే అనిపించింది. కానీ బావుందండి. నిజంగా దేవుడు ఎంత బావున్నాడో తెలుసా అండి. మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో సేమ్ అలానే అనిపించారనమాట. కాకపోతే అక్కడ వీడియో తీయకూడదని చెప్పేసి నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను కదా! ఇంక ఇప్పుడేంటంటే ఇది ఆదివారం మార్నింగ్ లాగనమాట. ఆదివారం ఏంటంటే ఇంకా శనివారం పూజ చేసుకున్నాను కాబట్టి ఆదివారం మొత్తం కూడా పూజంతా తీసేసుకుంటున్నాననమాట. ఇంకా స్నానం చేసి వచ్చేసాను. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ దేవుడికి దీపం పెట్టేసుకుంటున్నాను. ఏంటంటే ఇంకా ముందు రోజు నేను ఇంకా పటాన్ని కదపలేదనమాట. అందుకనే ఇప్పుడు దీపం పెట్టేసి పటాన్నయితే కదుపుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా దీపం పెట్టేస్తున్నాను నేనిక్కడ. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఇలా ఉంచేసి ఇంకా తర్వాత పటాన్ని కదిపేసుకొని ఇంకా పూజ మొత్తం కూడా తీసేసుకుంటాను. అయితే పెట్టిన దీపాన్ని మాత్రం ఇంకా నేను దేవుడి గదిలో అయితే పెట్టేశాను. అలాగే ఊది పుల్లలు కూడా ఉన్నాయి కదా! ఇంకా వాటినైతే దేవుడి గదిలో పెట్టేసి ఇప్పుడేంటంటే ఇంకా దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాలు, అలాగే పువ్వులు, ఇంకా అరటిపళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇంక ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను. అయితే ఏంటంటే ప్రసాదాలు అవన్నీ కూడాను నిన్న ప్రమిదలు పెట్టుకున్నాను కదా! ఇంకా ఆ కవర్‌లో అయితే పెట్టేసాననమాట. అవన్నీ కూడాను దగ్గరలో ఉన్న ఆవుకైనా పెట్టేస్తాను. లేదు అంటే ఎక్కడైనా అంటే వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌లో అయితే కలిపేస్తాననమాట. ఇంకేమనుకోలేదు. ఇక్కడైతే ఇంకా ప్రసాదాలన్నీ కూడాను ఒక కవర్‌లో అయితే పెట్టుకుంటున్నాను. అరటిపళ్ళు ఉన్నాయి కదా! ఇంకా అరటిపళ్ళు మాత్రం పిల్లలైతే తింటారండి. అలా ఏం లేదు. పిల్లలు తినేస్తారు కాబట్టి అరటిపళ్ళైతే నేను సెపరేట్‌గా పెట్టేసాను. ఇక్కడైతే ఏంటంటే అవన్నీ కూడా తీసేసాను. తర్వాతేంటంటే ఇంకా అక్కడ వాటర్ ఇవన్నీ ఉన్నాయి కదా! అంటే దేవుడి దగ్గర పెట్టుకున్నాం కదా! చెంబుతో వాటర్ అవన్నీ కూడాను. ఆ వాటర్‌లో ఉన్న పువ్వులవన్నీ కూడాను ఈ కవర్‌లో వేసేస్తాను. వాటర్ మొత్తం కూడాను చెట్లకి వేసేస్తాననమాట. మా ఇంట్లో ఒక మొక్కుంది. ఇంకా ఆ మొక్కకైతే వేసేస్తాను వాటర్ మొత్తం కూడాను. ఇంకా దేవుడికి పెట్టిన అంటే తులసి మాల ఉంది కదా! ఇంకా తులసి మాల, పువ్వులు అవన్నీ కూడాను ఆ కవర్‌లోనే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత దేవుడికేంటంటే ఇంక తీసేసి అంటే కదిపేసాననమాట. దీపం పెట్టిన 15 నిమిషాల తర్వాత కదిపేసి ఇంక ఇవన్నీ తీసేస్తున్నాననమాట. అయితే దేవుడి పటాన్నేంటంటే కొంచెం తుడిచేసుకుంటున్నాను. అంటే బొట్లు అవన్నీ తుడవట్లేదు. అంటే దేవుడి మీద గంధం ఇవన్నీ వేసుంటాం కదా! అవన్నీ నార్మల్‌గా చేత్తోటే మామూలుగా తుడిచేసి ఇంకా పటాన్నయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాతేంటంటే ఇంకా ఆ జాకెట్ పీస్ మీదున్న బియ్యం వేసాం కదా! బియ్యము, పసుపు ఇవన్నీ కూడాను. ఇంకా అవన్నీ కూడా తీసేసి కవర్‌లోనే వేసేసాననమాట. అవన్నీ మళ్ళీ తర్వాత వాటితో మనం ప్రసాదం ఏం తయారు చేసుకోలేమండి. ఎందుకంటే పసుపు, అక్షింతలు, కుంకుమ అన్నీ వేసుకున్నాం కదా! అందుకని నేనన్నీ కూడాను ఆ కవర్‌లోనే వేసేసాను. ఇంకా తర్వాత ఆ పీట మీద జాకెట్ పీస్ ఉంటుంది కదా! ఇంకా ఆ జాకెట్ పీస్ మొత్తం కూడా తీసేసి, ఇంకా శుభ్రంగా దులిపేసి, ఇంక దాన్నైతే పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ దాన్ని నేను నెక్స్ట్ వీక్ వాడేసుకుందాం అని చెప్పేసి, ఇంక దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత ఏంటంటే, ఇంక పీట మీద ఉన్న అక్షింతలు ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఇంక అవన్నీ తీసేస్తున్నాననమాట. కిందన కూడా అక్షింతలు అవన్నీ వేసుంటాం కదా! ఇంకా వాటిని కూడా చక్కగా తీసేసాను. మొత్తం తుడిచేసాను. మనం దేవుడి దగ్గర పెట్టుకున్న ముడుపుని మాత్రం ఇంక దండం పెట్టుకొని, ఇంకా దాన్నైతే దేవుడి గదిలో మనం పటం ఎక్కడ పెట్టుకుంటామో ఇంకా ఆ పటం దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి పటం దగ్గర ఈ ముడుపును కూడా పెట్టేస్తాననమాట. ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేసాను అక్కడ ఆ ప్లేస్ మొత్తాన్ని కూడాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసి
ఇంకా ఆ కవర్ మొత్తాన్ని కూడాను ఇంకా మా వారికి ఇచ్చేసి పంపించేశాను. ఎందుకంటే ఇంకా ఆ రోజు ఆదివారం కదండి, ఎన్వి తెస్తారు. ఇంకా దేవుడి కోసం చేసిన పూజవి ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అందుకని అవేమీ కూడా ఇంట్లో ఉంచలేదన్నమాట. ఇంకా చికెన్ తెస్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంకా అవన్నీ పంపించేసిన తర్వాత ఇంకా మా వారు ఏంటంటే వస్తూ వస్తూ చికెన్ తెచ్చారు. ఇంకా అలాగే టిఫిన్ కూడా తెచ్చేసారండి. ఆ రోజు ఏంటంటే ఇంకా ముందు రోజు ఉపవాసం ఉన్నాను కదా, కొంచెం నీరసంగా అనిపించింది. టిఫిన్ ఏం చేసుకోలేదు. ఇంకా మా వారికి చెప్తే ఏంటంటే ఇంకా టిఫిన్ తెచ్చారనమాట. అయితే ఈరోజు టిఫిన్ లోకి ఏంటంటే ఇడ్లీలు బోండాలు తెచ్చేసారు. పూరి తెమ్మన్నాను. కాకపోతే పూరి ఏంటంటే లేట్ అయిపోయింది కదా, ఇంకా పూరి అయిపోయిందనమాట. ఇంకా అందుకే పూరి తేలేదు. బోండాను అలాగే ఇంకా ఇడ్లీలు తెచ్చారు. ఇంకా వాటిని ఏంటంటే అందరికి వేసిచ్చేసి ఇంకా నేను కూడా తినేసాననమాట. ఇంకా తినేసిన తర్వాత కాసేపు కూర్చొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. అయితే చికెన్ తెచ్చారన్నారు కదా, ఇంకా దాంతో ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాననమాట. లాస్ట్ వీక్ ఏంటంటే ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. ఈసారి మాత్రం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చికెన్ తినేసి కూడా వారం రోజులు అయిపోయింది కదా, మాకు కూడా ఏదోలా అనిపించింది. ఇంక ఇక్కడైతే చికెన్ బిర్యానీ కోసం ఏం చేశానంటే ఫస్ట్ చికెన్ మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగేశాను. ఇంకా చికెన్ మొత్తం కడిగేసిన తర్వాత ఇందులో ఏంటంటే నేను దమ్ బిర్యానీ కోసం కదా ఇంకా పెద్ద పెద్ద ముక్కలే కట్ చేయించానండి. ఇది కూడా 1 కేజీ చికెన్ అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఈ చికెన్ ని శుభ్రంగా కడిగేసి ఇందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, దాంతో పాటు ఒక అర టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే కొద్దిగా వేసేసుకున్నాను. అది అయిపోయిందనమాట. కొద్దిగా ఉంటే ఇంకా దాన్ని అయితే వేసేసాను. ఇంకా వేసేసి ఇందులోనే అర లీటర్ పెరుగు ఉంటుంది కదా, అందులో సగం వరకు పెరుగు వేసేసుకొని ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇంకా దీన్ని కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఇందులో మనం ఆనియన్స్ కూడా వేయించుకోవాలి కదా, దానికి ఏంటంటే కొంచెం ఉప్పు కారం అన్ని పడతాయి అని చెప్పేసి ఇంకా దాన్ని ముందే కలిపేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ కూడా బాగా వేయించుకుంటున్నాను. ఇంకా ఈ ఆనియన్స్ వేగేలోపు మరో పక్క ఏంటంటే కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా మరో పక్క ఏంటంటే ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయాయి. చూసారా, కొంచెం గోల్డెన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ మనం వేయించుకున్నాం అనుకోండి, మనకి మసాలా అనేది బిర్యానీలో పర్ఫెక్ట్ గా అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా ఈ వేగిన ఆనియన్స్ ని ఇంకా మనం ముందు కలిపేసుకున్నాం కదా, ఇంకా అందులో అయితే వేసుకోవాలి చికెన్ లోన. ఇంకా నెక్స్ట్ ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, అలాగే నెయ్యి, కొద్దిగా నూనె కూడా వేసుకున్నాను. అంటే మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఇంకా ఆ నూనె కూడా కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను. దీంతో పాటు కొంచెం నెయ్యి, అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని అంటే ఒక 2 నిమ్మకాయలు వేసుకున్నాను అనమాట, చిన్న నిమ్మకాయలు. ఇంకా వేసేసి ఇంకా మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఇంకా దీన్ని మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని అంటే ఒక అరగంట పాటు పక్కనైతే పెట్టుకోవాలి. ఇది బాగా మ్యారినేట్ అవ్వాలన్నమాట. హాయ్ అండి. ఇంకా చికెన్ అయితే చక్కగా మ్యారినేట్ చేసేసాను. దీన్నైతే మనం ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అరగంట పక్కన పెట్టామనుకోండి, మనకి ముక్కకి ఏంటంటే ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా పడతాయి అన్నమాట, మసాలాలన్నీ కూడా. అందుకే దాన్నైతే ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తాను. మరో పక్క ఏంటంటే రైస్ కోసం అని చెప్పి వాటర్ కూడా మనం బాయిల్ చేసుకోవాలి. అయితే నేను ఇంకో మరో పక్క వాటర్ కూడా పెట్టేస్తాను. ఇంకా వాటర్ బాయిల్ అయ్యేలోగా మరో పక్క ఏంటంటే చికెన్ కూడా మ్యారినేట్ అయ్యేలోగా నేనైతే కొంచెం వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. ఇంకా దాన్నైతే ఇచ్చి వచ్చేస్తా. కొద్దిగే ఉంది, అది అయిపోద్ది అనమాట. ఇది మ్యారినేట్ అయ్యేలోగా ఆ పని కూడా కంప్లీట్ అయిపోతుంది. అందులోనే ఏంటంటే కాసేపు కూర్చోవాలండి. వంటగదిలో ఉన్నాం కదా, బాగా వేడిగుందనమాట. మీకు కనిపిస్తున్నాయో లేదో, చెమటలైతే చాలా ఎక్కువ పట్టేశాయి. కుంకుమ కూడా మొత్తం చెరిగిపోతుంది చూసారా, చాలా వేడిగుందండి. అందుకే మ్యారినేట్ చేసి ఒక అరగంట పక్కన పెట్టామనుకోండి, అంతలో నా పని కూడా అయిపోద్ది, నాకు కాస్త రెస్ట్ కూడా దొరుకుతుంది అనమాట. ఇంకా అందుకనేని ఇంకా అంతలో ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను, వాటర్ కూడాను. ఇంకా అలాగైతే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రైస్ కోసమని వాటర్ అయితే పెట్టుకున్నాను. నార్మల్గా అయితే ముందే వాటర్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ వాటర్ అయితే పెట్టలేదండి. వీడియో ఏంటంటే కొంచెం వాయిస్ ఓవర్ ఉంటే అది ఇచ్చి వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఈ వాటర్ లో ఏంటంటే బిర్యానీ మసాలా దినుసులు, అలాగే కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నిమ్మరసం వేసేసి వాటర్ అనేది పూర్తిగా మరగాలన్నమాట. ఇంకా పూర్తిగా వాటర్ మరిగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఇంకా ఈ రైస్ మొత్తం కూడా వేసేసుకోవాలి. నేనేంటంటే మ్యారినేట్ చేయడానికి ముందే నేను రైస్ని కూడా
నానబెట్టేసాను. ఇప్పుడైతే ఇంకా రైస్ మొత్తం వేసేసుకున్నాను. ఇంకా రైస్ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువే వేసేసుకోండి, ఎందుకంటే మనకి ఉప్పు అనేది రైస్కి పట్టాలి కదా, అందుకనే ఇంకా ఉప్పు కొంచెం ఎక్కువే వేసేసుకోండి. ఇక్కడ రైస్ కూడా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే ఒక పక్క ఉడుకుతుంది కదా, మరో పక్క ఏంటంటే ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇంకా చికెన్ కూడా పెట్టేసి ఇంకా దీన్ని హై ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట. అయితే ఇది ఉడికించే లోపు ఇంకా ఒక చిన్న గ్లాసు రైస్ వాటర్ ఏంటంటే ఇంకా ఈ చికెన్ లో అయితే వేసుకుంటున్నాను. మనకేంటంటే కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి కొంచెం వాటర్, ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని దాన్ని హై ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు దాన్ని అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనం రైస్ వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు తక్కువ పడుతుంది, అందుకని నేను ముందే ఉడికించేసుకుంటున్నాను. ఇంకా అదైతే ఒక పక్క ఉడుకుతుంది, మరో పక్క రైస్ కూడాను చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా ఈ రైస్ మొత్తాన్ని కూడాను ఈ చికెన్ మీద లేయర్లుగా వేసేసి ఇంకా దానిపైన ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేసి దానిపైన ఏంటంటే ఇంకా రైస్ ఉడికించుకున్నాం కదా, ఇంకా కడాయి అయితే వాటర్తో పాటు పెట్టేశాను. దాన్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఆల్రెడీ 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో ముందే చికెన్ ఉడికించుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు దీన్ని ఇప్పుడు కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉడుకుతుంది. ఇంకా అలాగే చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇంకా అది ఉడికేలోపు మరో పక్క ఏంటంటే రైతా రెడీ చేసుకున్నాను, అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇంక ఇంతలో మనకి రైస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. చూసారు కదా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ పీస్ అనేది చాలా బాగా ఉడికిందండి. నిజంగా ఎంత బాగా వచ్చిందో తెలుసా చికెన్ బిర్యానీ, నాకు ఇప్పుడు చూస్తుంటే నోరు ఊరుతుందనమాట, అంత బాగుంది. ఇక్కడైతే ఇంక అందరికీ వడ్డించేసి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తున్నాను. పిల్లలకైతే భలే నచ్చిందండి బిర్యానీ అయితే ఈరోజు. హాయ్ అండి, నేనైతే ఈ సమ్మర్ కోసం ఒక 3 డ్రెస్సులు అయితే తీసుకున్నాను అనమాట. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను, అలాగే దీని రేట్లు ఎలా ఉన్నాయి కూడా చెప్తానండి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే, ఈ సమ్మర్ కి భలే సెట్ అయ్యాయండి, కాటన్ లోన చాలా బాగున్నాయి. అందులో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి పర్పుల్ కలర్ డ్రెస్ అండి. ఇది ఇలా ఉంటుందన్నమాట డ్రెస్ అయితే. మనకి డ్రెస్ నెక్ ఎలా వచ్చేస్తుందంటే వి షేప్ లో వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇది నెక్ మరి ఎక్కువ డీప్ కాకుండా నార్మల్ నెక్ అనమాట, చాలా బాగుంది. నెక్ కూడాను సింపుల్ గా వచ్చింది. అండ్ డ్రెస్ మొత్తం కూడాను మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అనమాట. మొత్తం కూడాను ఇలానే ఉంది, మనకి పర్పుల్ కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. ఇది డ్రెస్ మొత్తం ఇలా వస్తుంది, అంటే టాప్ మొత్తము. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఇలా వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ చివర్లో మాత్రం మనకి థ్రెడ్ తోటి చిన్న డిజైన్ అయితే వస్తుంది అనమాట. ఇలా ఉంటది, ఇది కూడా వైట్ థ్రెడ్ అనమాట. ఇలా ఉందండి డ్రెస్ మొత్తం కూడాను. మిగతాదంతా కూడా ఇలా వస్తుంది. మనకి ఇంకోటి ఏంటంటే సైడ్ కి ఇలా కటింగ్ అయితే ఉంటదండి, మనకి నార్మల్ గా చుడిదార్కి ఎలా ఉంటుందో ఇంకా అలా అనమాట. కాకపోతే దీనికి లైనింగ్ ఏం లేదు, జస్ట్ నార్మల్ గా ఇలానే ఉంది. కాకపోతే ఏంటంటే మనకి డ్రెస్ అనేది కొంచెం థిక్ గానే ఉంది, పల్చగా ఏం లేదు. లైనింగ్ లేకపోయినా చాలా బాగుంటుంది. ఇది మొత్తం కూడాను లైట్ గా కాటన్ రేయన్ కలిసి ఉంటుంది. మనకి తడిపితే ఎలా ఉంటుందో మాత్రం తెలియదు. ప్రెసెంట్ అయితే కొంచెం కాటన్ మిక్స్ అయింది, అలా కొంచెం లైట్ గా రేయన్ కలిసినట్టు అనిపిస్తుంది. తడిపిన తర్వాత ఎలా ఉందో మాత్రం చెప్తాను. ఇది వేసుకొని కూడా చూపిస్తానండి ఎలా ఉంది ఏంటి అని. ఫస్ట్ టాప్ అయితే ఇలా ఉంది. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి అయితే ఇలా ఉంటుందండి. ఇదేంటి అంటే మనకి నడుము దగ్గర ఎలాస్టిక్ వచ్చింది అనమాట, చాలా బాగుంది. ఇప్పుడున్న ప్యాంట్లన్నీ కూడా ఇలా ఎలాస్టిక్ వస్తున్నాయి కదా, ఇదేంటంటే మనకి మంచి ప్లస్ అండి. ఏంటంటే మనకి నార్మల్ గా తాడు వచ్చింది అనుకోండి, ఇబ్బంది కట్టుకోవడానికి వీటికి ఇలా ఎలాస్టిక్ వచ్చిందంటే చాలా బాగుంటుంది. అండ్ ప్యాంట్ మొత్తం కూడా ప్లెయిన్ కలరే వస్తుంది. ఇదేంటంటే కొంచెం మనకి స్ట్రైట్ ప్యాంట్ లా వస్తుంది. కాకపోతే కొంచెం మనకి కాళ్ళ దగ్గర మాత్రం కొంచెం లూజ్ వస్తుంది అనమాట. ప్యాంట్ అయితే ఇలా ఉంది మొత్తం కూడాను. మొత్తం కూడా ప్లెయినేనండి ప్యాంట్ అంతా కూడాను. ప్యాంట్ కూడా బాగుంటుంది. అండ్ దీని చున్నీ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. చున్నీ కూడా చాలా బాగుందండి, చాలా పెద్దగా కూడా వచ్చింది. లెంత్ అయితే చాలా బాగుంది అనమాట, పెద్దగా వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి డిజైన్ అయితే వచ్చిందండి. మనకి ఏంటంటే ట్రయాంగిల్ షేప్ లో ఇవంతా కూడా డిజైన్ వచ్చింది అనమాట. ఇలా ఉంది. ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ లో వచ్చింది అనమాట, జరీ టైప్. మొత్తం కూడా అంచు మొత్తం కూడా మనకి ఇలానే సిల్వర్ జరీ తోటి మనకి చిన్న డిజైన్ అయితే వచ్చిందనమాట. చున్నీ కూడా చాలా బాగుంది, ఎలా వేసుకుంటే అలా ఉంటుందండి చున్నీ అయితే. నేను ప్రజెంట్ చున్నీ మీద చున్నీ వేస్తాను చూడండి, ఇలా ఉంది చున్నీ కూడాను.
ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అంటే 450 ఇలా పడిందండి. చాలా రీజనబుల్ ప్రైస్ లో మాత్రం వచ్చింది. 450 పడింది. ఈ సమ్మర్ కి మాత్రం చాలా బెస్ట్ అని చెప్తాను ఈ డ్రెస్ అయితే మాత్రం. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ డ్రెస్ అయితే ఇదండి. ఇక్కడ మీకు నేను వేసుకొని చూపిస్తున్నాను చూడండి. డ్రెస్ అయితే ఇలా ఉందన్నమాట. చెప్పాను కదా కొంచెం నడుంతర కొద్దిగా అంటే కొంచెం ఫిట్ అనిపించింది అంతే తప్ప మిగతాదంతా చాలా బాగుంది డ్రెస్ అయితే. ఆ నెక్ దగ్గర అయితే వి షేప్ వస్తుంది. హ్యాండ్స్ దగ్గర అయితే కొంచెం డిజైన్ వస్తుంది అనమాట. మిగతాదంతా చిన్న ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే డ్రెస్ అయితే చాలా బాగుంది. డ్రెస్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ డ్రెస్ అండి. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ రాగానే ఇవన్నీ వేసేసుకొని చూసిన తర్వాత మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ సెకండ్ అయితే ఏంటంటే ఎల్లో కలర్ అండి. ఇలా ఉంటుంది అనమాట. మనకి దీనికి కూడా నెక్ ఏంటంటే వి షేప్ లో వచ్చింది. కాకపోతే వీటికి ఏంటంటే కొంచెం థ్రెడ్ వచ్చిందండి. ఇలా థ్రెడ్ ఇది కూడా బాగానే ఉంది. ఒకవేళ మీకు థ్రెడ్ వద్దు అనుకుంటే మాత్రం ఇవి తీసేసుకోవచ్చు. నార్మల్ గా అనిపిస్తుంది. మరి నెక్ ఏంటంటే డీప్ లేదు, నార్మల్ గానే ఉందన్నమాట. అండ్ మనకి కింద ఏంటంటే నెక్ కింద కొంచెం డిజైన్ వచ్చింది అనమాట. ఇదేంటంటే చిన్న థ్రెడ్ తోటి డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ కూడా బాగానే ఉంది. దీని తర్వాత కిందనంతా కూడా గ్రీన్ కలర్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ వచ్చాయి అనమాట. మిగతాదంతా ఇలా ఫ్లవర్ వస్తుంది. ఇక్కడ మాత్రమే చిన్న డిజైన్ వచ్చింది. మిగతాదంతా నార్మల్ గా ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట. ఇలా ఉంది డ్రెస్ అయితే. అండ్ కిందకి వచ్చేస్తే మాత్రం మనకి ఏంటంటే నెట్ క్లాత్ తోటి ఏంటంటే కొంచెం డిజైన్ వస్తుంది అనమాట. నెట్ క్లాత్ మీద ఇంకా థ్రెడ్ తోటి చిన్న డిజైన్ లాగా వచ్చింది. ఇలా ఉందండి. ఇక్కడ ఏంటంటే కటింగ్ వచ్చింది అనమాట. ఇలా కింద కటింగ్ డ్రెస్ మొత్తం ఇలా ఉందన్నమాట. అండ్ దీనికి హ్యాండ్స్ మాత్రం 3/4 హ్యాండ్స్. దీనికి కూడాను సేమ్ ఆ డ్రెస్ లాగేనే హ్యాండ్స్ అయితే ఇదో ఇలా ఉందండి. 3/4 హ్యాండ్స్ అయితే. హ్యాండ్స్ చివర్లో కూడా మనకి నెట్ తో వచ్చింది అనమాట. ఇక్కడ కూడా చిన్న డిజైన్ అయితే వచ్చింది కటింగ్ తోటి. ఇలా ఉంది. టాప్ అయితే ఇలా ఉందండి. మొత్తం కూడాను చాలా బాగుంది. అండ్ కాకపోతే దీనికి ఏంటంటే మనకి చెస్ట్ దగ్గర చిన్న లోపల ఏంటంటే చిన్న లైనింగ్ క్లాత్ అయితే వేసాడు అనమాట. మొత్తం కాదు, మనకి జస్ట్ ఇక్కడ వరకు చిన్న చెస్ట్ వరకు మాత్రమే చిన్న లైనింగ్ క్లాత్ అయితే వేసాడు. డ్రెస్ మొత్తం ఇంకా లైనింగ్ క్లాత్ లేదనమాట. ఇలా ఉంది డ్రెస్ మొత్తం కూడాను. దీనికి వేసుకుని కూడా చూపిస్తాను. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి మాత్రం ఇలా ఉందండి. ప్యాంటు దీనికి కూడా ఎలాస్టిక్ ఇచ్చాడు అనమాట. బాగుంది ఎలాస్టిక్ అయితే. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, దీనికి పాకెట్ ఉందండి. మనకి నార్మల్ గా లేడీస్ కి ఏంటంటే ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు చేత్తో పట్టుకుంటాం కదా. ఇలా బయటకు వెళ్ళేటప్పుడు చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా పాకెట్ లో పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుంది. కాకపోతే పర్పుల్ కలర్ డ్రెస్ కి ఏంటంటే పాకెట్ లేదు. దీనికి పాకెట్ అయితే ఉందన్నమాట. ఇంకా మొత్తం ప్యాంట్ మొత్తం కూడా ప్లెయిన్ అయింది ఇలా వస్తుంది. ఇది కూడా స్ట్రైట్ కట్ అనమాట. కిందకి మాత్రం మనకి హ్యాండ్స్ కి ఎలా వచ్చిందో అలాగా నెట్ క్లాత్ వస్తుంది. దాని మీద చిన్న అంటే థ్రెడ్ తో డిజైన్ వస్తుంది అనమాట. ఇలా ఉంటుందండి ఇదైతే మాత్రం. మిగతాదంతా సేమ్ దానిలాగానే ఇలా ఉంది. ప్యాంట్ అయితే ఇది. దీని చున్నీ మాత్రం మనకి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చిందండి. ఇది మొత్తం కూడాను చున్నీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అనమాట. కాకపోతే ఇది ఏంటంటే నాకు మనకి మీషోలో చూపించేటప్పుడు అంటే డీటెయిల్స్ చూస్తాం కదా, అందులో ఏంటంటే మనకి ఇది కాటన్ బ్లెండ్ అని ఉంది. అంటే కాటన్ అని చెప్పారు. నాకైతే ఎందుకు కాటన్ లా అనిపించట్లేదు. తడిపితే ఎలా ఉంటుందో తెలియదు. ప్రెసెంట్ అయితే కొంచెం నిలబడిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం అంటే స్ట్రైట్ గా అనిపిస్తుంది అనమాట. ఇది తడిపితే ఎలా ఉంటుంది ఏంటో చూడాలి మాత్రం. ప్రెసెంట్ అయితే ఇలా ఉంది. కాకపోతే దీని లెంత్ మరీ ఎక్కువ ఏం లేదండి, కొంచెం చిన్నగానే ఉంది. ఒక పక్క వేసుకోవడానికి బాగుంటుంది, రెండు పక్కలు వేసుకోవడానికి అయితే అంత బాగోదు. ఇలా ఉంది దీని దుపట్టా అయితే. దీని కాస్ట్ వచ్చేసి 390 ఇలా ఉందండి. అంటే 400 బిలోనే ఉంది. దీని కాస్ట్ ఇంత పడుతుంది. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇంకా ఈ ఎల్లో డ్రెస్ అయితే ఇలా ఉందండి. ప్యాంట్కి ఏంటంటే పాకెట్ కూడా వచ్చింది. చున్నీయే కొద్దిగా చిన్నగా వచ్చింది కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుంది. దీనికి కూడాను నెక్ దగ్గర ఏంటంటే వి షేప్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ కి అయితే చిన్న డిజైన్ అయితే వచ్చింది. మిగతాదంతా చాలా బాగుంది డ్రెస్ అయితే. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం పక్కగా తీసుకోండి, చాలా బాగుంది. డ్రెస్ వచ్చేసి ఇది కూడా పర్పుల్ కలర్ అండి. అదేంటంటే కొంచెం డార్క్ పర్పుల్ కలర్. ఇదేంటంటే కొంచెం లైట్ కలర్ వచ్చింది అనమాట, పర్పుల్ కలర్. ఇది కూడా మీషోలోనే నేను తీసుకున్నాను. దీని నెక్ వచ్చేసి ఇంకా ఆ రెండు ఏంటంటే వి షేప్ వచ్చాయి కదా. ఇది మాత్రం వి షేప్ కాదు, నార్మల్ సింపుల్ డిజైన్ వచ్చింది అనమాట. ఇక్కడైతే నెక్. దీనికి ఏంటంటే మనకి చిన్న వర్క్ అయితే వచ్చిందండి. అంటే పూసలు అలాంటివి ఏం కావు, చిన్నగా అంటే చిన్న దారంతో ఇదేంటంటే గోల్డ్ కలర్ దారంతో చిన్న డిజైన్ అయితే ఇచ్చాడు అనమాట ఇక్కడ మాత్రం.
అండ్ దీని తర్వాత మాత్రం మొత్తం ప్లెయిన్ వచ్చింది డ్రెస్ అంతా. ఇక్కడ మాత్రం చిన్న డిజైన్ ఇచ్చాడు. ఇక్కడ హ్యాండ్స్ మాత్రం 3/4 హ్యాండ్స్, మూడింటికి 3/4 హ్యాండ్సే వచ్చాయి. హ్యాండ్స్ చివర్లో ఏంటంటే మనకి ఇక్కడ గోల్డ్ కలర్ లో కొంచెం ట్రయాంగిల్ టైప్ లో డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇది మొత్తం కూడా ఇలా ఉంది, కొంచెం జరీ టైప్ లో ఉంది. ఇది కూడా ఇలానే ఉంది. మిగతాదంతా సేమ్ అండి, ఇది ఇలా ఉంటుంది అనమాట. టాప్ అయితే ఇది కూడా వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా టాప్ అయితే అలా ఉంది కదా. దీని ప్యాంట్ ఎలా ఉందో చెప్తాను. ప్యాంట్ అయితే ఇది కూడాను మనకి ఎలాస్టిక్ వచ్చిందండి. ఇది కూడాను ఇలా ఉంది ప్యాంట్ అంతా కూడాను. అండ్ కింద మనకి ప్యాంట్ బాటమ్ లో మాత్రం ఇదో దీనికి కూడా సేమ్ హ్యాండ్స్ కి ఎలా వచ్చిందో అలానే వచ్చింది అనమాట. చిన్న జరీ టైప్ లో ట్రయాంగిల్ షేప్ లో కొంచెం వర్క్ అయితే వచ్చింది. మరి ఎక్కువేం కాదు, చిన్న లైట్ గా ఒక లైన్ లో వచ్చినట్టు వచ్చింది అనమాట. ఇలా ఉంది ప్యాంట్ అయితే. మొత్తం కూడాను ప్లెయిన్ అనమాట ప్యాంట్ మొత్తం కూడాను. అండ్ దీని చున్నీ ఎలా వచ్చింది అంటే ఇది కూడా సేమ్ మనకి ఎల్లో కలర్ ఎలా వచ్చిందో అలానే సేమ్ వచ్చింది అనమాట. ఫ్లోరల్ ప్రింట్ అండి మొత్తం కూడాను. ఇది కూడా మనకు నిలబడిపోతుంది. ఇంకోటి ఏంటంటే చిన్న చున్నీ అనమాట, మరి పెద్దదేం కాదు. ఇది కూడా తడిపితే ఎలా ఉంటుందో చూడాలి. ప్రెసెంట్ అయితే ఈ 3 అయితే తీసుకున్నాను. ఈ 3 ఎలా అనిపించో కింద కామెంట్ చేయండి. దీని రేట్ కూడాను 400 బిలో అండి, అంటే 390 ఇలా వచ్చిందనమాట. ఇంకా ఈ డ్రెస్ కూడా మనకి ఎల్లో కలర్ డ్రెస్ అయిపోయానండి. కాకపోతే దానికి ఏంటంటే నెక్ దగ్గర తాళ్ళు వచ్చాయి, దీనికి ఏంటంటే అలా తాళ్ళు అయితే రాలేదనమాట. చున్నీ ఇవన్నీ కూడా మొత్తం కూడా సేమ్ టు సేమ్ అన్నమాట. కాకపోతే దీనికి పాకెట్ కూడా రాలేదు, దానికి పాకెట్ వచ్చింది. డ్రెస్ అయితే చాలా బాగుంది. మీషోలో ఈ 3 డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి. ఈ సమ్మర్ కి అయితే బాగుంటాయి. మనకి ఏంటంటే సమ్మర్ లో కొంచెం అంటే జరీ టైప్ వేసుకున్నాం అనుకుంటే కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి కదా, అలా ఏం అనిపించవు, చాలా బాగుంటాయి. ఇంకా దీనికి మెయిన్ ఏంటంటే ఈ 3 డ్రెస్సులు కూడాను స్ట్రైట్ కుర్తాలండి. మన తీసుకునే సైజ్ కన్నా ఒక ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకోవాలన్నమాట. నేను ఏంటంటే XXL తీసుకున్నాను. XXL తీసుకున్నాను కానీ కొంచెం మనకి ఏంటంటే స్టమక్ దగ్గర చిన్న టైట్ గా పడుతుంది అనమాట. ఒకసారి చూసి తీసుకోండి. మీరు ఒకవేళ లార్జ్ అంటే మీరు వాడేది లార్జ్ అనుకోండి, లార్జ్ డ్రెస్సెస్ తీసుకున్నారనుకోండి, దానికి తర్వాత డ్రెస్ అంటే తర్వాత సైజ్ ఏంది XL కదా, XL తీసుకోండి, బాగుంటుంది. మొత్తం బాగుంటుంది కానీ ఏంటంటే కొంచెం నడుము దగ్గర చిన్న టైట్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ తీసుకుంటే మాత్రం ఒకటి ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకోండి. అలా అయితే మనకి డ్రెస్ అనేది ఫిట్ గా పడుతుంది అనమాట, కరెక్ట్ గా ఉంటుంది. ఇంకా ఇవ్వండి నేను తీసుకున్న 3 డ్రెస్సెస్ అయితే. ఈ 3 కూడా వేసి చూపిస్తున్నాను కదా, ఎలా ఉన్నాయో చూసారు కదా. ఇంకేంటేనండి ఈ రోజు వ్లాగ్ అయితే ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ డ్రెస్సెస్ ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు రెసిపీస్ ఎలా అనిపించే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.